వంటల టైం అయింది కదా, పొద్దున్న టిఫిన్లు అయిపోయినాయి, ఇడ్లీ వేసాను, అందరూ తినేసాము. ఇప్పుడు వంటలు తయారవుతున్నాయి. ఈరోజు కూడా నేను గుత్తి వంకాయ కూర వండాలనుకుంటున్నాను. మనం వండినప్పుడు మీకు అందులో ఏమేమి వేసానో మీకు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకు కావాల్సినవి ఒక 1/2 కేజీ కాయలు తీసుకొని 3 పచ్చిమిరపకాయలు కావాలి కదండి, అందులో పెట్టడానికి మసాలా మనకు కావాలి. అందరూ ఏడుశనగుళ్ళు నువ్వులు వేసుకుంటారు కదండి, మనకు అక్కర్లేదు. మన సైడ్ ఏంటంటే మామూలుగా ఇలాగా చిన్న అల్లం ముక్క, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మసాలా సరుకులు, బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు వేస్తానండి, చూపిస్తాను. ధనియాలు, పలావ్ సరుకులు, కొంచెం దాల్చిన చెక్క, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు వేసుకుంటే బాగుంటుందండి. ఇది వేసుకుని రుబ్బుకొని వంకాయలో పెట్టినప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి మసాలా రుబ్బేసుకున్నాను. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిపాయ, మసాలా సరుకులు వేసి రుబ్బేసుకున్నానండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మనం వంకాయలో పెట్టుకోవాలి. చూపిస్తానండి పెట్టినప్పుడు. అదే 1 కేజీ కాయలు తీసుకున్నాను. వంకాయలు ఇలాగా కోసుకొని పుచ్చులు లేకుండా మంచి కాయలు తీసుకున్నానండి, చాలా బాగున్నాయి కాయలు. అలాగే అల్లం, వెల్లుల్లిపాయ, మసాలా సరుకులు ఇంత చూపించాను కదండి, ఆ ముద్దలా నూరుకొని ఇందులో మనకు కావాల్సిన ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని పసుపు, ఇలా వేసుకోరండి, మొత్తం కలిపేది. గమ్మని చెయ్యట్టు కలిపేస్తారు కనుక చేతులు తెగిపోతాయి. ఇది పైన తిప్పుకోనండి, గిన్నెలో తీసుకుని తిప్పుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నాకు సులువుగా ఉంటుందని ఇందులోనే చేసుకుంటున్నాను. వంకాయలో పెట్టుకోవాలండి ఇది. అలాగే కొత్తిమీర కూడా కోసి మనం రెడీగా పెట్టుకుంటాం కదండి, కొత్తిమీర కూడా పెట్టుకోవాలి. పెట్టుకున్న కడిగేసుకొని వేసేసుకొని మనం కలుపుకు పెట్టుకోవచ్చు. కావాలంటే కలిపేసుకోవాలి. సరిపడా నూనె వేసుకోవచ్చండి, ఎవరికి ఏం కావాలితే అది వేసుకోవచ్చు. అన్నీ వేసుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత వేసుకుంటే సరిపోతాయండి, బాగుంటాయి కూడాను. బాగా తాజాగా ఉన్న కాయలు, నేను తీసుకున్న కాయలు గుండెలా పెట్టుకొని కొత్తిమీర అన్నీ కలిపేసుకున్నాం కదండి, గొంగమ్మలు ఆడుతుంది కూర. మొత్తం అన్నీ వేసుకోనండి, ఇలాగ అన్నీ వేసేసుకోనండి. మొత్తం ఒకసారి పెట్టుకొని మూత పెట్టుకోవాలి మగ్గి వరకు. వంకాయ మగ్గింది లేదు చూద్దామండి. అయినా కొంచెం అంతా కొత్తిమీర వేస్తాం కదండి, ఇప్పుడు కరివేపాకు వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి. చేపల కూరలాగే కలుపుకోవాలి, అక్కడ వంకాయలు వెళ్ళిపోతాయండి. వేసుకొని ఉడికిన తర్వాత చూపిస్తానండి. అండ్ బాగా మగ్గిపోయింది కూర, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. గుత్తి వంకాయలు రెడీ అయిపోయినాయండి. చారు లేకపోతే నాకు అసలు అన్నం తిన్నట్టే ఉండదు. గుత్తి వంకాయ కూర వండాను కదండి, రేపు మళ్ళీ వంట చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. అందులో ఏమేమి కావాలో అన్ని పదార్థాలు మీకు చెప్పాను. అన్నీ వేసుకొని మసాలా రుబ్బుకొని మీరు గుత్తి వంకాయ కూర వండేసుకుంటే కొన్ని నీళ్ళు వేసుకొని దించుకోవాలండి. కాకపోతే వంకాయ చక్కగా మగ్గుతుంది అనమాట. రెడీ అయిపోయింది కూర, వంకాయలు రెడీ అయిపోయినాయి. తింటమేనండి,
మన సైడు గోంగూర పచ్చడి గుత్తొంకాయ కూర కదండి, అది కూడా చక్కగా సరిపోయింది. కారం ఎక్కువైంది అనుకుంటున్నారేమో, కారాలన్నీ ఇంతే కదండి. కూర చూసి మాకు చెప్పండి.